హలో మూవీ లవర్స్, ఈరోజు మనం దృశ్యం 3 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్క తప్పు వల్ల ఎదురైన చిక్కుల నుంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి జార్జ్ ఇంకా ఎంత దూరం వెళ్తాడు? అసలు ఆ అరటి తోటలో ఉన్న 6 అడుగుల గుంతకి ఈ వరుణ్ కేసుకి లింక్ ఏంటి? కేసు పూర్తయినట్టే అని అందరూ అనుకున్నారు, కానీ అసలు మెయిన్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఉన్న మాస్టర్ ప్లాన్స్ అండ్ ట్విస్ట్ తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో అయిన మోహన్ లాల్ గారు యాజ్ జార్జ్ దృశ్యం అనే మూవీ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మలయాళ బాక్స్ ఆఫీస్లో 100 కోట్ల కలెక్షన్ చేస్తుంది. ప్రతి న్యూస్ ఛానల్లో ఈ దృశ్యం మూవీ గురించి న్యూస్ టెలికాస్ట్ చేస్తుంటారు. అతని జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా జార్జ్ ఈ సినిమాని నిర్మిస్తాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన హరికుమార్ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో జార్జ్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. కానీ వరుణ్ మదర్ అయిన ఐజీ గీత మాత్రం దృశ్యం మూవీ గురించి న్యూస్ చూస్తూ జార్జ్ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే డాక్టర్ రజనీ అనే సైకాలజిస్ట్ దగ్గర అంజు తన సెషన్ కంప్లీట్ చేసుకుని కారులో ఇంటికి బయలుదేరుతుంది. ప్రస్తుతం అంజుకి ఎటువంటి మానసిక సమస్యలు ఏమీ లేవు. దృశ్యం 1 and 2 ఆర్ జరిగిన తన పాస్ట్ అంతా దాటుకొని తను ప్రశాంతంగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. డాక్టర్ రజనీ దగ్గర సెషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న అంజుని చరణ్ అండ్ మధు అనే 2 వ్యక్తులు గమనిస్తారు. వీళ్ళిద్దరూ న్యూస్ మలయాళం 24/7 అనే ఛానల్లో రిపోర్టర్స్గా వర్క్ చేస్తుంటారు. మత్తయ్య అనే వ్యక్తి అంజుకి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. మత్తయ్య జార్జ్ దగ్గరికి వచ్చి, ఇంతకు ముందు అంజుని చూసుకోవడానికి వచ్చిన మగపెళ్లి వారికి మీతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదంట. అంజు ఏదో మానసిక వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఎవరో మగపెళ్లి వారికి ఫోన్ చేసి చెప్పారంట. అందుకే వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవడానికి నో చెప్పారు అని అంటాడు. కానీ నిజానికి అంజుకి ఇప్పుడు ఎటువంటి మానసిక సమస్య ఉండదు. ఏంటి ఇలా జరిగింది అని రాణి కాస్త సాడ్గా ఫీల్ అవుతుంది. నువ్వేమీ బాధపడకు, తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని జార్జ్ రాణితో అంటాడు. కట్ చేస్తే డాక్టర్ రజనీ జార్జ్ అండ్ రాణిని తన ఇంటికి పిలిచి, ఈ కేసు విషయంలో అంజు అనుకి క్లారిటీ సరిగ్గా లేదు. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళల్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసి రండి. అలాగే వాళ్ళతో ఏదైనా ఓపెన్గా మాట్లాడండి. దానివల్ల ఎంతో మంచి జరుగుతుంది అని అంటుంది. సో జార్జ్ తన ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్తాడు. వరుణ్ కేసు గురించి డీటెయిల్స్ని పిల్లలకు వివరించడానికి జార్జ్ తన లాయర్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ లాయర్తో అసలు ఈ కేసు ఏమైంది, ఈ కేసు ఎప్పుడు ముగుస్తుంది అని అడుగుతారు. దానికి ఆ లాయర్ టెక్నికల్గా ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు, కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ కేసు పూర్తయినట్టే. మన దేశంలో పూర్తి కాని కేసులు ఎన్నో ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి అవుతుంది. కొత్తగా ఏదైనా ఎవిడెన్స్ దొరికే వరకు పోలీసులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లరు. సో ఈ కేసు ఇక్కడతో పూర్తయినట్టే. కాబట్టి మీరు ఈ ఆలోచనని వదిలేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి అని అంటాడు. సాబు అనే సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి న్యూస్ ఛానల్ వ్యక్తులు చరణ్ అండ్ మధు వెళ్ళి, మాకు ఈ వరుణ్ కేసు విషయంలో మీరు అనఫిషియల్గా హెల్ప్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీకు ఎంతో కొంత మనీ ఇస్తాము అని డీల్ మాట్లాడతారు. అందుకు సబు కూడా ఒప్పుకుంటాడు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు తమ టీఆర్పీ పెంచుకోవడానికి వరుణ్ కేసులో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కట్ చేస్తే దృశ్యం సినిమా యూట్యూబ్లో లీక్ అవ్వడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు జార్జ్ హరికుమార్ని తీసుకుని డీజీపీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తనకి ఎస్ఐ సురేష్ కనిపిస్తాడు. సురేష్ 2 నెలల క్రితమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యి ఉంటాడు. సురేష్ జార్జ్ని పలకరించి, ఇంతకీ మీ కేసు కంప్లీట్ అయినట్టే కదా అని అడుగుతాడు. ఏమో సార్, నాకు తెలియదు అని జార్జ్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. సురేష్ జార్జ్తో, మా అబ్బాయికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు 2-3 షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. మీకు వీలైతే మా అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వగలరా అని అడుగుతాడు. సరే, నేను మీకు ఫోన్ చేస్తా అని చెప్పి జార్జ్ హరికుమార్తో డీజీపీ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో దృశ్యం మూవీ డైరెక్టర్ అనీష్ జార్జ్ దగ్గరికి వచ్చి, మన సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. అలాగే నాకు 2 సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయి. అందులో ఫహాద్ ఫాసిల్ హీరోగా నటించబోతున్నారు. నన్ను నమ్మి నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. జార్జ్ అనీష్కి కంగ్రాచులేషన్స్ చెప్పి ఎస్ఐ సురేష్ వాళ్ళ కొడుకు గురించి చెప్పి ఫేవర్ అడుగుతాడు.
తర్వాత జార్జ్ సురేష్కి ఫోన్ చేసి మీ అబ్బాయిని ఒకసారి డైరెక్టర్ అనీష్కి ఫోన్ చేయమనండి అని అంటాడు. ఆ విధంగా తన కొడుక్కి సినిమా అవకాశం ఇచ్చిన జార్జ్కి సురేష్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత ఎవరో జార్జ్ అండ్ రాణి వాళ్ళ అరటి తోటలో టార్చ్ లైట్ వేసినట్టుగా జార్జ్కి కనిపిస్తుంది. కానీ అతనికి మనుషులు ఎవరూ కనిపించరు. నెక్స్ట్ డే మార్నింగ్ జార్జ్ని కలవడానికి జోష్ అండ్ తన భార్య జార్జ్ ఇంటికి వస్తారు. జోష్ మాట్లాడుతూ ఆ రోజు నాకు కాస్త డబ్బు అవసరం అవ్వడంతో మీ గురించి పోలీసులకు నిజం చెప్పాను. కానీ అప్పటి నుంచి మా కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. మా అమ్మ కూడా చనిపోయింది. టౌన్లో మా బేకరీ కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది అని చెప్పి బాధపడతాడు. అప్పుడు జార్జ్ తెలుసో తెలియకో నువ్వు చేసిన పని వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది. నువ్వు పోలీసులకు నిజం చెప్పడం వల్ల మా కేసు కాస్త త్వరగా క్లోజ్ అవుతుంది. నీకు ఏం సహాయం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి జోష్కి కొంత డబ్బులు ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత శ్రేయ అనే అమ్మాయి జార్జ్ దగ్గరికి వచ్చి తనకి పెళ్లి ఫిక్స్ అయిన విషయం హ్యాపీగా పంచుకుంటుంది. జార్జ్ ఫ్యామిలీని పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. చర్చ్ దగ్గర ఉన్న శ్మశాన వాటికలో సమాధులు తవ్వే పాత్రోస్ కూతురే ఈ శ్రేయ అన్నమాట. ప్రస్తుతం పాత్రోస్ క్యాన్సర్కి గురయ్యి మంచాన పడతాడు. అండ్ ఇప్పటి వరకు జార్జ్ పాత్రోస్ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఇచ్చి సహాయం చేస్తుంటాడు. జార్జ్ ఇంటి నుంచి బయటికి వస్తున్న శ్రేయని న్యూస్ ఛానల్ మధు అండ్ చరణ్ సీక్రెట్గా ఫోటో తీస్తారు. మధు శ్రేయని ఫాలో అవుతూ బస్లోకి ఎక్కి తన పక్కనే కూర్చుంటుంది. మధు శ్రేయతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ పేరేంటి, మీరు ఉండేది ఏ ఊర్లో అని మాటలు కలిపి మధు శ్రేయ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటుంది. నెక్స్ట్ డే మత్తయ్య జార్జ్ దగ్గరికి వచ్చి మొన్న అంజుని చూసుకోవడానికి వచ్చిన మగపెళ్లి వారికి ఎవరో ఇద్దరు గుర్తు తెలియని అమ్మాయి అండ్ అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళు మగపెళ్లి వారితో అంజుకి ఏదో మానసిక వ్యాధి ఉందని, ఎవరైనా తన మీద చేయి వేస్తే వైలెంట్ అవుతుందని, అలాగే తన సంసారానికి పనికిరాదని డిక్లేర్ చేస్తూ డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారని, ఇలానే లేనిపోని అబద్ధాలన్నీ మగపెళ్లి వారికి చెప్పారు. అందుకే మగపెళ్లి వారు మీ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతకు ముందు మీతో సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్న మగపెళ్లి వాళ్ళకి కూడా ఇలాగే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారంట. ఇవే ఆ ఇద్దరి వ్యక్తుల ఫోన్ నెంబర్స్ అని చెప్పి మత్తయ్య జార్జ్కి 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాడు. అయ్యో ఇదేంటి, ఎవరు ఇలా అబద్ధాలన్నీ సృష్టిస్తున్నారు అని రాణి బాగా బాధపడుతుంది. జార్జ్ ఎస్ఐ సురేష్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి ఆ ఫోన్ నెంబర్స్ని సురేష్కి ఇస్తాడు. నువ్వేమీ వరి అవ్వకు, ఆ వ్యక్తులు ఎవరో మన వాళ్ళు కనిపెట్టేస్తారు అని సురేష్ అంటాడు. కట్ చేస్తే సురేష్ జార్జ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన 2 నెంబర్స్ని ఒకటే ఫోన్లో యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఆ ఫోన్ ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. ఫోన్ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రం దాని టవర్ లొకేషన్ మీ ఇంటి పక్కనే ఉంది. 1 సంవత్సరం క్రితం వరకు ఆ ఫోన్లో వేరే నెంబర్ యూజ్ చేశారు. ఆ నెంబర్ శాంతి అనే ఆవిడ పేరు మీద ఉంది అని సురేష్ చెప్తాడు. అది విన్న జార్జ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రాజన్ అనే అతని భార్యనే ఈ శాంతి అన్నమాట. ఇక జార్జ్ వెంటనే రాజన్ ఇంటికి వెళ్ళి తనపై చెయ్యి చేసుకుంటాడు. నా పక్కనే ఉంటూ నన్ను ఇంతలా మోసం చేస్తావా? నువ్వు నీ భార్య కలిసి నా కూతురి పెళ్లి సంబంధాలు చెడగొడుతున్న విషయం నాకు తెలియదని అనుకుంటున్నావా? నా కుటుంబం జోలికి వస్తే ఎవరినైనా సరే నేను అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు శాంతి నీకు సహాయం చేసినందుకే మా ఆయనకి ఉద్యోగం పోయింది, దాంతోనే మా కూతురి చదువు ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక మా కూతురు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. అసలు ఈ విషయాలన్నీ నీకు తెలుసా? అయినా మీలాంటి రిచ్ పీపుల్కి మాలాంటి పేదవాళ్ల కష్టాలు ఏం తెలుస్తాయి? అందుకే మీ పక్కనే ఉంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తాం. నీ కూతురు పెళ్లి రూపంలో మాకు అవకాశం వచ్చింది, అందుకే వెన్నుపోటు పొడిచాం అని అంటుంది. అప్పుడు రాజన్ నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థమైంది కదా, ఇక్కడి నుంచి బయలుదేరు అని జార్జ్తో అంటాడు. జరిగిన విషయమంతా జార్జ్ సురేష్కి చెప్పి చాలా బాధపడతాడు. నా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రాజన్ని మర్చిపోయాను. రాజన్ లాంటి వ్యక్తులు నా చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు అని జార్జ్ కాస్త భయంగానే ఫీల్ అవుతాడు. కట్ చేస్తే రాణికి కూడా జరిగిన విషయం అంతా చెప్పి ఇంకా బాధగానే ఉంటాడు. సో రాణి జార్జ్ని ఓదార్చి నిన్న రాత్రి ఎవరో మన అరటి తోటలో టార్చ్ లైట్ వేశారు, కానీ నేను లైట్ వేసి చెక్ చేస్తున్నప్పుడు నాకు మనుషులు ఎవరూ కనిపించలేదు. కొంచెం సేపటి తర్వాత ఎవరో జీప్ స్టార్ట్ చేసి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినట్టు సౌండ్ వినిపించింది అని చెప్తుంది. మేబీ అరటి గెలల్ని దొంగతనం చేయడానికి ఎవరైనా వచ్చారేమో అని జార్జ్ రాణితో అంటాడు. కానీ నిజానికి జార్జ్కి ఒక పక్క అనుమానం మొదలవుతుంది. సో తను టార్చ్ లైట్ తీసుకొని అరటి తోటలోకి వెళ్ళి అక్కడ అంతా చెక్ చేస్తాడు. అలా చూస్తుండగానే అక్కడ ఎవరో 6 అడుగుల పొడవు ఉన్న ఒక గుంతని తవ్వినట్టు ఆనవాళ్లు ఉంటాయి. అది చూసి జార్జ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తెల్లవారిన తర్వాత జార్జ్ మత్తయ్యని ఇంటికి పిలిచి మా కూతురికి విదేశీ సంబంధాలైనా పర్వాలేదు, ఇక నుంచి మీరు విదేశీ సంబంధాలైనా కూడా చూడండి అని అంటాడు. అలాగే తప్పకుండా చూస్తాను అని చెప్పి మత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న రాణి నిన్నటిదాకా విదేశీ సంబంధాలు వద్దు అని మొండిపట్టు పట్టారు కదా, ఇంతలోనే మీ మనసు ఎలా మార్చుకున్నారు? ఏదైతేనేం
మంచి నిర్ణయం తీసుకున్నారు అని రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు జార్జ్, అను కూడా సింగపూర్లో చదువుకోవాలని అనుకుంటుంది కదా, సో తనకి కూడా అడ్మిషన్ ఏర్పాట్లు చూసుకోమని చెప్పు అని అంటాడు. చీకటి పడిన తర్వాత జార్జ్ ఆ 6 అడుగుల పొడవు గుంతని ఒకసారి తవ్వి చూస్తాడు. కానీ ఆ గుంతలో ఏమీ ఉండదు. ఇక జార్జ్ ఆ గుంతని పూడ్చేసి గడ్డితో దాన్ని కవర్ చేసేస్తాడు. నిజానికి అక్కడ గుంత తవ్వింది ఎవరో కాదు, సహదేవన్ అనే సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. ఆ సహదేవన్ కూతురే మధు. కట్ చేస్తే చరణ్ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాత్రోస్ కూతురు శ్రేయ యొక్క ఫోటోని చూపించి తన ఇంటి అడ్రస్ని కనిపెడతాడు. ఆ తర్వాత మధు తన ఫాదర్ సహదేవన్ దగ్గరికి వెళ్ళి ఆ శ్రేయ ఇంటి అడ్రస్ తెలిసింది అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మధు ఒక ప్లాన్ వేసి డాక్టర్ రంజని దగ్గరికి పేషెంట్గా వెళ్ళి మధు రంజనితో మాట్లాడుతూ, నేను గత 2 సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నాను. రీసెంట్గా మేము ఫిజికల్ రిలేషన్షిప్లోకి కూడా ఎంటర్ అవ్వాలని అనుకున్నాము. కానీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఫిజికల్గా టచ్ చేయగానే నాకు కోపం వచ్చింది. దాంతో నేను అతన్ని కొట్టాను. అలా మాకు బ్రేకప్ అయింది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏం అర్థం అవ్వడం లేదు. ఆ అంజు అనే అమ్మాయికి కూడా ఈ విధంగానే వరుణ్ణి చంపిందంట కదా. దాంతో డాక్టర్ రంజనికి విషయం అంతా అర్థమవుతుంది. కొంచెం సేపటి తర్వాత తను జార్జ్కి ఫోన్ చేసి మధు గురించి విషయం చెప్తుంది. మరోపక్క వరుణ్ కేసు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు సహదేవన్ సస్పెండ్ అయిన పోలీస్ మ్యాన్ సబూ దగ్గరికి వెళ్తాడు. మత్తయ్య జార్జ్ దగ్గరికి వచ్చి ఒక విదేశీ సంబంధం గురించి మాట్లాడతాడు. అబ్బాయి పేరు అవిరా. తాను దుబాయ్లో బిజినెస్ చేస్తున్నాడు. అమ్మ హౌస్ వైఫ్, నాన్న కాలేజ్ ప్రొఫెసర్. మీకు ఈ సంబంధం మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒకసారి మీ ఇంటికి వస్తారు అని మత్తయ్య అంటాడు. ఆ సంబంధం జార్జ్ ఫ్యామిలీకి బాగా నచ్చడంతో పెళ్లికొడుకు ఫ్యామిలీ జార్జ్ ఇంటికి రావడం, జార్జ్ ఫ్యామిలీ పెళ్లికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతాయి. కట్ చేస్తే న్యూస్ ఛానల్ మధు తమ ఇంట్లో నుంచి బకెట్తో నీళ్లు తీసుకెళ్తున్న దాన్ని శ్రేయ గమనించి, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు మధు, మా కార్ రేడియేటర్ బాగా వేడెక్కడం వల్ల కార్ ఇంజిన్ ఆగిపోయింది, అందుకే కొన్ని నీళ్లు తీసుకెళ్లడానికి ఇలా వచ్చాం శ్రేయ అని అంటుంది. ఏంటి ఈ అమ్మాయి నా పేరు ఇంకా గుర్తుపెట్టుకుంది అని శ్రేయకి డౌట్ వస్తుంది. కొంచెం సేపటి తర్వాత తను జార్జ్ని ఒకసారి ఇంటికి రమ్మని మెసేజ్ పంపిస్తుంది. సో జార్జ్ శ్రేయ ఇంటికి వెళ్తాడు. శ్రేయ మధు గురించి విషయం జార్జ్కి చెప్పి వాళ్ళు నా ఫోటోని చూపించి ఊర్లో నా గురించి డీటెయిల్స్ కూడా అడిగారంట. నాకెందుకో కాస్త డౌట్గా ఉంది అని అంటుంది. సబ్బు ఐజీ థామస్ దగ్గరికి వచ్చి వరుణ్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు సహదేవన్ నా దగ్గరికి వచ్చాడు సార్ అని చెప్తాడు. సో థామస్ సిఐ యాంటోనీతో సహదేవన్ గురించి ఎంక్వైరీ చేయండి, వీలైనంత త్వరగా నాకు వాడి పూర్తి డీటెయిల్స్ కావాలి అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే అంజుకి వచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు రాజన్ సహదేవన్ పెళ్లికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ పెళ్లికొడుకు ఫ్యామిలీ రాజన్ మీద రివర్స్ అయ్యి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. అవిరా యొక్క ఫాదర్ వెంటనే జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పి రాజన్ ఫోటోని అలాగే వాళ్ళు వచ్చిన జీప్ యొక్క నెంబర్ ప్లేట్ని వాట్సాప్లో సెండ్ చేస్తాడు. ఆ జీప్ ఎవరి పేరు మీద ఉందో డీటెయిల్స్ కనుక్కోమని జార్జ్ జోషి చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత సహదేవన్ డాక్టర్ రజనీ దగ్గరికి వెళ్ళి ఆమె గొంతుపై కత్తి పెట్టి, అంజు ఫైల్ని మర్యాదగా నాకు ఇవ్వు, లేదంటే నేను చంపేస్తా, ఆ ఫైల్ తీసుకెళ్తా అని బెదిరిస్తాడు. సో రజని ప్రాణభయంతో అంజు ఫైల్ని సహదేవన్కి ఇచ్చేస్తుంది. నేను చెప్పినట్టుగా ఈ ఫైల్లో కొన్ని మార్పులు చెయ్యి, లేదంటే నీ కూతుర్ని చంపేస్తా అని సహదేవన్ బెదిరించడంతో రజని వాడు చెప్పినట్టుగానే ఆ ఫైల్లో కొన్ని మార్పులు చేస్తుంది. 1 గంట తర్వాత తను జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా భయపడుతూ చెప్తుంది. జోష్ కొంత సమాచారం సేకరించి 1 సంవత్సరం క్రితం సహదేవన్ అనే వ్యక్తి ఈ జీప్ని సెకండ్ హ్యాండ్లో కొన్నాడంట అని జార్జ్తో అంటాడు. ఇక జార్జ్ సరాసరి సహదేవన్ దగ్గరికి వెళ్ళి, నీ లైఫ్లో జరిగిన పరిణామాలు అన్నింటికీ నువ్వే కారణం, వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ఫ్యామిలీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సహదేవన్, మీకు కాస్త లక్ ఉండడం వల్లే ఆ వరుణ్ మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నారు, కానీ నేను ఈ కేసుని వదిలిపెట్టను, నీ కూతుర్ని విదేశాలకు పంపించి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో నేను చూస్తా అని అంటాడు. సహదేవన్ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి అంజు పెళ్లి కంప్లీట్ అయ్యే వరకు సహదేవన్ కాల్స్ ట్రాక్ చేయడం వీలు అవుతుందా అని జార్జ్ ఎస్ఐ సురేష్ని అడుగుతాడు. ఇలా అన్అఫిషియల్గా ఎవరిదైనా కాల్ ట్రాక్ చేస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని సురేష్ అంటాడు. కట్ చేస్తే సహదేవన్ పాత్రోస్ ఇంటికి వెళ్ళి, నువ్వు ఆ రోజు జార్జ్కి ఎవరి స్కెల్టన్ ఇచ్చావు అని అంటూ శ్రేయ మీద పాత్రోస్ మీద దాడి చేస్తాడు. దాంతో పాత్రోస్ వాడికి నిజం చెప్పేస్తాడు. కొంచెం సేపటి తర్వాత పాత్రోస్ జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తాడు. ఇలా అన్యాయంగా తమ ఇంట్లోకి దూరి తమపై దాడి చేసినందుకు శ్రేయ సహదేవన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది.
అలా సహదేవన్ గురించి కొంత డీటెయిల్స్ దొరకడంతో ఐజీ థామస్ సహదేవన్ని తన గెస్ట్ హౌస్ కి పిలిపిస్తాడు. అసలు నీకు ఆ వరుణ్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఎందుకని దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? ఎందుకని నువ్వు ఆ అమ్మాయి మీద, తన నాన్న మీద దాడి చేసావు అని థామస్ క్వశ్చన్ చేస్తాడు. కానీ సహదేవన్ వాడికి ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. సో థామస్ కోపంతో ఆ అమ్మాయి కంప్లైంట్ ప్రకారం వీడిని జైల్లో పడేయండి అని సిఐ ఫిలిప్ కి చెప్పి రూమ్ నుంచి బయటికి వస్తాడు. తీరా చూస్తే రూమ్ బయట వరుణ్ ఫాదర్ ప్రభాకరన్ ఉంటాడు. ఇతనేంటి ఇక్కడున్నాడు అని అనుకుని థామస్ షాక్ అవుతాడు. ప్రభాకర్ భార్య గీత అండ్ థామస్ ఇద్దరు మంచి స్నేహితులు. ప్రస్తుతం గీత తన కొడుకుని తలుచుకుని డిప్రెషన్లో ఉంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే తన ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఎలాగైనా సరే తన కొడుకుని చంపిన జార్జ్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని ప్రభాకర్ సహదేవన్కి కొంత డబ్బులు ఇస్తాడు. సో సహదేవన్ ప్రభాకర్ కోసం పనిచేస్తున్నాడు అన్నమాట. ప్రభాకర్ థామస్కి ఈ విషయాలన్నీ చెప్పి, మీరు కూడా మాకు సహాయం చేస్తే ఆ జార్జ్ ఫ్యామిలీకి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చెయ్యొచ్చు అని అంటాడు. అప్పుడు థామస్, అసలు ఈ కేసు గురించి ఇంతటితో వదిలేద్దామని అనుకున్నాం కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు? అసలు సహదేవన్ కూడా మంచివాడు కాదు, వాడిని నమ్మడం కరెక్ట్ కాదు అని అంటాడు. దానికి ప్రభాకర్, సహదేవన్ గురించి నేను చూసుకుంటాను, వాడికి డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాడు. నా కొడుకుని చంపిన వాడు సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. వాళ్ళకి మేము పడుతున్న బాధ ఏంటో తెలియాలి. సండే రోజు జార్జ్ కూతురికి నిశ్చితార్థం, ఆ తర్వాత నెల రోజుల్లో పెళ్లి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయిందంటే మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది అని అంటాడు. సహదేవన్ మాట్లాడుతూ, ఆ పాత్రోస్ జార్జ్కి ఎవరి స్కెల్టన్ ఇచ్చాడో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి వరుణ్ స్కెల్టన్ ని జార్జ్ ఆ పాత్రోస్ గాడి ఇంట్లో కింద పూడ్చిపెట్టి ఉంటాడు. జార్జ్ కొట్టాయం నుంచి వరుణ్ స్కెల్టన్ తీసుకుని కొంతపూడు రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళి 2 గంటల పాటు అక్కడే ఉన్నట్టుగా ఫోన్ ట్రాకింగ్ చెప్తుంది. ఆ ఫారెస్ట్ యొక్క బార్డర్లో జార్జ్ కొంత ఏరియా కొని అందులో ఒక ఇల్లు కట్టి పాత్రోస్కి ఇచ్చాడు. పాత్రోస్ యొక్క పెద్ద కూతురిని విదేశాల్లో చదివించింది కూడా జార్జే. కానీ ఆ పేపర్స్లో కూడా జార్జ్ పేరు లేదు. నాకు తెలిసి తన ఇంటి కింద వరుణ్ స్కెల్టన్ ఉన్నట్టు కూడా పాత్రోస్కి తెలియదు అని అంటాడు. కానీ థామస్ వాడి మాటల్ని అంతగా పట్టించుకోడు. వరుణ్ స్కెల్టన్ని పోలీస్ స్టేషన్లో కనిపెట్టిన తర్వాత జార్జ్ ఒక షాప్లో 35 లీటర్స్ యాసిడ్ కొన్నాడు. ఒక రబ్బర్ వ్యాపారి ఇలా యాసిడ్ కొనడంలో ఎటువంటి అనుమానం లేదు. జార్జ్కి దాదాపు 4 ఎకరాల రబ్బర్ తోట ఉంది. కానీ ఆ 35 లీటర్ల యాసిడ్ కొన్న తర్వాత జార్జ్ ప్రతి నెల 4 నుంచి 5 లీటర్ల యాసిడ్ కొంటున్నాడు. అంటే ఆ 35 లీటర్స్ యాసిడ్తో జార్జ్ వరుణ్ స్కెల్టన్ని ఏదైనా చేసి ఉండొచ్చా అని థామస్ అంటాడు. అది విని ప్రభాకర్ బాగా బాధపడి, ఆ దేవుడి దయ వల్ల ఏదో ఒక ఎవిడెన్స్ ద్వారా జార్జ్ ఫ్యామిలీకి శిక్ష పడేలా చేద్దాం, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి అని అంటాడు. ఇక చేసేదేమీ లేక తనకి సహాయం చేసేందుకు థామస్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అంజుకి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది. పోలీసులు పాత్రోస్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. పాత్రోస్ ఎవరి స్కెల్టన్ అయితే జార్జ్కి ఇచ్చాడో ఆ స్కెల్టన్ వ్యక్తి యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు DNA శాంపిల్స్ తీసుకుంటారు. సో జార్జ్ తన ప్లాన్ ప్రకారం ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. సో ఒకవేళ పోలీసులు అఫీషియల్గా కేసు రీఓపెన్ చేసినా సరే జార్జ్ని అరెస్ట్ చేసి విచారించేందుకు వీలుండదు. అందుకని థామస్ మరో ప్లాన్ వేసి సోమవారం విచారణకి హాజరు కావాలి, రేపే జార్జ్కి ఒక నోటీస్ పంపిద్దాం, అఫ్ కోర్స్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, అక్కడ మనం మన గేమ్ స్టార్ట్ చేద్దాం అని ప్రభాకర్తో అంటాడు. నిజంగానే సోమవారమే అంజుకి పెళ్లి. కట్ చేస్తే సోమవారం నాడు పెళ్లి పనులు మొదలవుతాయి. కానీ సండేనే జార్జ్కి నోటీస్ రావడంతో తను ఆ నోటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జార్జ్ తరపున లాయర్ రేణుక కేసు టేకప్ చేస్తుంది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే జార్జిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు రెడీగా ఉంటారు. రేణుక జడ్జితో మాట్లాడుతూ అంజు యొక్క పెళ్లిని ఆపేందుకే పోలీసులు ఇలా ఉన్నట్టుండి నోటీస్ పంపించి వెంటనే విచారణకి హాజరు కావాలని ప్రెషర్ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు పోలీస్ తరఫున లాయర్ మాట్లాడుతూ సాక్ష్యాధారాలు దొరకబట్టే పోలీసులు ఈ కేసుని మళ్లీ రీఓపెన్ చేశారు. మేబీ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ పెళ్లి కూడా జార్జ్ వేసిన ప్లాన్ అవ్వచ్చు. సో వెంటనే వాళ్ళని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వండి. పెళ్లి జరిగిన తర్వాత జార్జ్ తన కూతుర్ని విదేశాలకి పంపొచ్చు అని అంటాడు. అప్పుడు లాయర్ రేణుక, అలా అనుకుంటే పాస్పోర్ట్ని సీజ్ చేస్తే సరిపోతుంది కదా, ముందు ఈ పెళ్లిని జరగనివ్వండి, ఆ తర్వాత పోలీసులు ఎక్కడికి పిలిచినా జార్జ్ ఖచ్చితంగా హాజరవుతాడు అని అంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్న తర్వాత జడ్జ్ ఒక నిర్ణయానికి వస్తాడు. నెక్స్ట్ హియరింగ్ వరకు పోలీసులు జార్జ్ని అరెస్ట్ చేయకూడదు, ఇప్పటికీ పెళ్లి జరగనివ్వండి అని జడ్జి తీర్పు ఇస్తాడు. దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యారేజ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అంజు, అవిరా తమ హనీమూన్ జరుపుకునేందుకు దగ్గరలో ఉన్న మిస్టీ మౌంటైన్ రిసార్ట్ కి వెళ్తారు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. మత్తయ్య వరుణ్ ఫాదర్ అయిన ప్రభాకర్ కి ఫోన్ చేసి ఇప్పుడే అవిరా అంజుని తీసుకుని రిసార్ట్ కి బయలుదేరాడు అని చెప్తాడు.
నిజానికి ఈ అవిరా అండ్ మత్తయ్య ఇద్దరు ప్రభాకర్ యొక్క మనుషులే అన్నమాట. తమ ప్లాన్లో భాగంగానే మత్తయ్య అవిరా సంబంధాన్ని జార్జ్ ఫ్యామిలీకి చూపించడం, అవిరా అంజుని పెళ్లి చేసుకోవడం జరుగుతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత థామస్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు నీ ప్లాన్ ఏంటి అని అంటాడు. ఇక ప్రభాకర్ తన ప్లాన్ గురించి థామస్కి చెప్తాడు. ప్లాన్ ఏంటంటే అవిరా అంజుని తీసుకుని రిసార్ట్కి వస్తుంది. వాడు ఒక డ్రగ్ కలిపిన డ్రింక్ని అంజుకి ఇచ్చి తను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అప్పుడు సహదేవన్ రిసార్ట్లోకి ఎంట్రీ ఇచ్చి అంజు అవిరాపై దాడి చేసినట్టుగా రక్తపు మరకలతో అలాగే అంజు చేతిలో ఒక కత్తిని పెట్టి ఎవిడెన్స్ సృష్టిస్తాడు. తనని రొమాంటిక్ గా టచ్ చేయబడిన అవిరాపై అంజు దాడి చేసినట్టుగా సహదేవన్ ఎవిడెన్స్ సృష్టిస్తాడు. ఆ తర్వాత అవిరా శ్రీలంక వెళ్లి అక్కడి నుంచి తునిసియా అనే దేశానికి వెళ్లి కొత్త ఐడెంటిటీతో లైఫ్ స్టార్ట్ చేస్తాడు. తనని రొమాంటిక్ గా టచ్ చేయబోయిన అవిరాని చంపినట్టుగానే అంజు వరుణ్ణి కూడా చంపిందని కోర్టులో చెప్పమని అంటే ఇక అంజు జైలుకి వెళ్లడం ఖాయం అని ప్రభాకర్ అంటాడు. ఇక ప్లాన్ లో భాగంగానే అవిరా అంజుకి డ్రగ్ ఇవ్వడం, సహదేవన్ రక్తపు మరకలతో ఎవిడెన్స్ సృష్టిస్తాడు. అలాగే తను జార్జ్కి ఫోన్ చేసి ఇక నీ కూతుర్ని నువ్వు కాపాడలేవు అని హ్యాపీగా నవ్వుతాడు. సో జార్జ్ టెన్షన్ పడుతూ మిస్టీ మౌంటైన్ రిసార్ట్ కి బయలుదేరతాడు. తీరా చూస్తే అంజు గాయాలతో బెడ్ పై పడిపోయి ఉంటుంది. సరిగ్గా అదే టైంలో పోలీసులు కూడా రిసార్ట్ కి చేరుకుంటారు. ఇక వెంటనే జార్జ్ అంజుని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. అప్పుడు సహదేవన్ అవిరా చనిపోయినట్టు ఫేక్ ఎవిడెన్స్ సృష్టించి తన న్యూ ఐడెంటిటీతో తునీసియా పంపించడం కంటే తన నిజంగానే చంపేసి జార్జ్ యొక్క అరటి తోటలో పూడ్చిపెట్టడమే మంచిదని ప్లాన్ వేస్తాడు. అందుకే ఇంతకు ముందే ఆ అరటి తోటలో సహదేవన్ సమాధిని తవ్వి పెడతాడు. కానీ అవిరా తెలివిగా సహదేవన్ నుంచి తప్పించుకొని శ్రీలంక పారిపోతాడు. కట్ చేస్తే జార్జ్ సహదేవన్ పై కత్తితో దాడి చేసి అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పకపోతే నిన్ను చంపేస్తా అని అంటాడు. ఇక సహదేవన్ దీని వెనక ఉన్నది నేను కాదు, దీనంతటికి కారణం ప్రభాకర్ అండ్ ఐజీ థామస్ అని జరిగిన విషయమంతా చెప్తాడు. అదంతా జోష్ రికార్డ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జార్జ్ ప్రభాకర్ అండ్ థామస్ దగ్గరికి వెళ్ళి సహదేవన్తో పాటు వాడు చెప్పిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇక కోర్టులో కలుసుకుందాం అని అంటాడు. అప్పుడు ప్రభాకర్ అదృష్టం ఎప్పుడు నీ వైపే ఉండదు, సహదేవన్ ప్రూఫ్ అని చెప్పగానే ఏ కోర్టు నాకు ఉరిశిక్ష విధించదు, ఇక నుంచి మీ కుటుంబం మీద పగ తీర్చుకునేందుకే నేను బ్రతుకుతాను అని అంటాడు. కట్ చేస్తే జార్జ్ తన ఫ్యామిలీ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. జార్జ్ తన ఫ్యామిలీతో మాట్లాడుతూ తెలిసో తెలియకో మన వల్ల ఒక కుటుంబం నాశనమైంది, మనం ఇకనైనా ప్రశాంతంగా పడుకోవాలి కదా, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి జార్జ్ పోలీసులకి లొంగిపోవాలని డెసిషన్ తీసుకుంటాడు. లాయర్ రేణుక ఐజీ థామస్తో మాట్లాడుతూ ఇక్కడితో అన్నీ ముగించేసేయాలి, ఇక నుంచి ఎవరు జార్జ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే జార్జ్కి 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడాలి, వీటన్నిటికీ ఒప్పుకుంటేనే జార్జ్ మీకు లొంగిపోయి సహదేవన్ని అలాగే సహదేవన్ యొక్క ప్రూఫ్ స్టేట్మెంట్స్ని అన్నిటిని మీకు ఇస్తాడు అని అంటుంది. అందుకే థామస్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే జార్జ్ ప్రభాకర్తో నా కూతుర్ని శిక్షించాలి అనేదే మీ ఉద్దేశమా, ఆ ఉద్దేశాన్ని ఇకనైనా ఆపేయండి, లేదంటే నేను నా కూతుర్ని కాపాడుకునేందుకు మిమ్మల్ని చంపడానికైనా వెనుకాడను అని వార్నింగ్ ఇస్తాడు. నిజానికి అంజు అవిరాపై దాడి చేసినట్టుగా ప్రభాకర్ సహదేవన్ చేత రక్తపు మరకలతో రిసార్ట్లో ఎవిడెన్స్ సృష్టిస్తాడు కదా. సో ప్లాన్ నుంచి అంజుని తప్పించేందుకు సహదేవన్ అంజు మీద కత్తితో దాడి చేసినట్టుగా జార్జి అంజు మీద కత్తితో దాడి చేస్తాడు. అంజు కూడా సహదేవన్నే తన మీద కత్తితో దాడి చేశాడని పోలీసులకు హాస్పిటల్లో చెప్తుంది. కట్ చేస్తే జార్జ్ పోలీసులకి లొంగిపోయి జైలుకి వెళ్తాడు. ఈ న్యూస్ని ప్రభాకర్ గీతాకి చూపించి ఇక నీకు సంతోషమేగా అని అంటాడు. కానీ గీత మాత్రం నాకు వాడి కూతురు కావాలి అని అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.